మిడిల్ ఈస్ట్ పరిణామాలపై రష్యా, చైనా సీరియస్ గా చర్చిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను చైనా, రష్యా ఖండించాయి. భవిష్యత్ పరిణామాలపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. చర్చల సమయంలో దాడులు సరికాదని చైనా తెలిపింది. ఇరాన్లో పాలనను మార్చాలనుకోవడం సరికాదని మండిపడింది. అటు దాడులను వెంటనే ఆపాలి, తిరిగి చర్చలు జరపాలని చైనా కోరింది. మరోవైపు ఖమేనీ మృతికి పాకిస్తాన్ ప్రధాని సంతాపం తెలిపారు. ఇరాన్పై దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని పాంప్లియో ఆవేదన వ్యక్తం చేశారు. ఖమేనీ మృతిపై తొలిసారిగా స్పందించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఖమేనీ మృతికి సంతాపం తెలిపిన పుతిన్ ఖమేనీ మరణాన్ని క్రూరమైన హత్యగా అభివర్ణించారు. అమెరికా, ఇజ్రాయెల్ మానవ నైతిక, అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. ఖమేనీ మృతిపై తొలిసారిగా స్పందించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఖమేనీ మృతికి సంతాపం తెలిపిన పుతిన్ ఖమేనీ మరణాన్ని క్రూరమైన హత్యగా అభివర్ణించారు. అమెరికా, ఇజ్రాయెల్ మానవ నైతికత, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించారంటూ తెలిపారు.